హిడ్మా తల్లి పూంజీ ప్రస్తుతం మీడియా మిత్రులందరితో ఉంది. హిడ్మా తల్లి ఏం మాట్లాడుతుంది, తన కొడుకు ఎన్కౌంటర్లో మరణ తర్వాత ఏం చెప్పబోతుంది అని కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా గోపి, వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు. చెప్పు. ఇడు వేడు హైదరాబాద్ నుంచి వస్తాడు. హైదరాబాద్ నుంచి వాసి మంచి బెస్సోర్ డోకడి ముత్తే కదా, బెస్సోర్ తిప్పల ముంత బాతింజో వత్తడు. ఇడమల్లు డొల్లి ಹತ್ತಂಕೆ ಬೆಸೋರ್ ಆಲಸ ಮುಂತೆಯ ನೆಲ ಮುಂದೆಯ ಇಂಜ ಕೆಸ್ ಮಂಜು ಕೆತ್ತ ಮುಂತೋಡು ನಿಮ್ಮನಕ್ಕೆ ಆಲಸನದ ಬಾತ ನಿಮ್ಮ ಕೋಯತೆ ನಿಮ್ಮಕ್ಕೆಲ್ಲ నీకిన్ వెండే తెలుగుతే వేడికిన్ కెసి తనన్న సరేనా? ఓకే కడకడకెల్ల నెల్లకెల్ల ఆలకిన్ నెక్క ఆలస ముంతన ఇల్లే ఆలస ముంతన్ బో పస్తపై ఏమంటుంది విచారిస్తున్నా నేను. కొడుకు చనిపోయాడు కదా, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు. ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరిణామం కొద్దిగా మంచిగా ఉండింది, కానీ ఇప్పుడు కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడు ఏంటి అని ఆలోచిస్తున్నాను అనుకుంటది. ఇప్పుడు కలిసిండా నీకిను బెసట్కానికి మత్తోర్ బగే నీళ్ళు వాటర్ ఇది ఎట్లాంటిది సార్. ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలవట్లేడు. ముందంటే ఎరునల్ ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగా ఉండండి తల్లి అని మాట్లాడేటోడు అట్ట, గాని ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ, ఆ గురించే క్యాంప్ తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటారు. అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడాడు? बेस कोड़े सनमुनि लक्के बेहतर रहेंगे बड़े सनमुनि बेहतर बेले ಈಗ ಲೋನ್ ಒಂದು ಮಾಸ್ ಮಾತ್ರ ಸಿಟೆ ಬೆಹತರ ಸರ್ ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది కదా, లొంగిపోమని చెప్పింది కదా, విజయ్ శర్మ వచ్చిండు కదా. సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు. ఆమె ఏమనుకుంటున్నది, నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా, పోలీసులు తప్పు కాల్ చేసిరు అనుకుంటుందా? వీళ్ళకెత్తమంతాడు పోలీసుడు ఫైరింగ్ తగ్గడోళ్ళ పైసా తోడించాల్సమంతేడా ఐదు వెంట వేలే నీకు విజయ్ శర్మ లాంటి నువ్వు బాతకెత్తారు మీకు వాడించొకెత్తారు దానికి వెళ్ళా మాంటికి వెళ్ళాం ఒకెత్తన చేంజ్కి వెళ్ళాం. కూర్చో. ఇప్పుడు గోపన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు, కానీ ఒక వారం 10 రోజుల లోపల ఎన్కౌంటర్ అయింది. అమ్మకు కూడా ఇడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చిందా, ఇంకా తన కొడుకు తన దగ్గరికి వస్తాడని? అవును, అదే దోడ తింజోవేస్తుందలే కెసుడా ಬೇಲೆ ಮೆಂಡು ನಿಮ್ ಬೇಸ್ತದ ಇದು ನಾ ಮರ್ರು ವಿಂಗಿ ಬಾತರು ಬಾತ ಎಂಜೋಕೆ ಅದೇ ಈಗ ಬಾಡ ಪಾಪ ಈಗ ಬದುಕ ಕಲಿಂಜೋ ಕೆತ್ತಾನೆ ಕೆತ್ತಾನೆ ಬೇಸಿಗೆ ಕೆತ್ತೇನೋ ಈಗ ವಿಜಯ ಶರ್ಮನಾಗ ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఏ ఇడమాకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పింది. ఇక్కడే వచ్చి బతకండి, భూమి ఉంది నీలి ఉంది, కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తాను ఉన్నా. ఇక్కడే రమ్ము బతుకుదాం, సిలిండర్ అయితే మంచిగా అవుతుందని విజయ్ శర్మ. ఆ సిలిండర్ మాటలో దీనికి అర్థం కావట్లేదుగా, ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తుంది. మెండే కెల్ల బాత చంపేసిరు అని అంటుందా? అవకు తోడించాల్సి ముంతినా పైన తోడించాల్సి ముంతినాలే అవకు తోడించాల్సి ముంతన్నా బాత మైకెళ్ళ అది పై ఆల్కన్ పై అది పై పై ఇంకెన్ డాక్టర్ పై పై ఆల్సై ముంతన్ కొంపై ఎడకకి పెట్టి కని అదే చంపేసిరని నేను ఆలోచించి రోజు నేను ఎడతానే ఉంటాను.
ఫైరింగ్ లో చనిపోయారని నాకు తెలియదు, కానీ నాకు చేతిలో పట్టి చంపేశారని నాకు ఆలోచన ఉంది అని నేను మత్తి చేసి ఆలోచన చేసి ఏడుస్తూనే ఉంటాను. రోజు నేను ఆ మత్తి మీదే ఏడుస్తూ ఉంటాను అని చెప్తాను. ఇప్పుడు దేశం అంతా మీ కొడుకుని గొప్పోడు అంటుంది, ఆ, గొప్ప ఆయన అంటుంది. ఆమె ఏమనుకుంటుంది? ఆమె అంటే ఆమె ఇదే వీళ్ళకెత్తమంటారు ದೇಶಂ ಲೋಪ ಹುಡ್ಕೆ ನಲ್ಲತ್ತವ್ರ ಮಾನ ಯೋರಂಜೋ ನೀ ಮರಿ ಇನ್ಕೆತ್ತಮ್ಮಂತೋಡು ಬೆಸ್ ಹುಡ್ಕೊಟ್ಟು ಜೀವತೋಡು ಬೆಸ್ ಹುಡ್ಕೊಟ್ಟು అల్లతోడు అల్లమంతే గొప్ప మెంచోడు అంటే నెల్లతోడు అని కోయల మాట అట్ట. అది ప్రజల కోసం చనిపోయిండని అనుకుంటున్నారా మీరు? ప్రజల కోసమే అయ్యో చనిపోయిండు జనతా మైదే డోల్తారు వాళ్ళ సమంతలేమో మనలా అబేలేయో Basta kikal pa. Gulay pa deste ya to అదే దేశం తొడుగు జనతా మైదే ఒక జీవితోరింజో నీకి నాలుగు సమంతినిమో Oo. Pag gulay deste kan yo kat pa yorne ko yoran irmal yo. ఇప్పుడు భారత్ లో ఉన్నది కదా, ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికి పేరు పోయింది ఇక మొత్తం ఇడుమాన్ని ఇడుమ పోర్తి నుంచి మాడు ఇడుమ అని పేరు మొత్తంకి ఉంది. వాడు పెద్దోడు అని అనిపించింది కదా, వాడికంత పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంతా ఏం లేదు. వీళ్ళకి ఎక్కువ పుకారయ్యి ఇదొకటి అదొకటి అయ్యి చంపేశారు నా కొడుకునకి. ఇప్పుడు ఏం చేస్తాను చంపేంచడానికి? ఇప్పుడు శివకి తెచ్చి పారవేశారు కదా. ఇప్పుడు అంతే, ఇక నేను మత్తి చేసినా ఏం లేదు, ఏడిసినా ఏం లేదు అంటాను. అది చిన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిండు. ఆడు పెద్దోడు కాడు, పెద్ద వయసు కాదు, చిన్నప్పుడు వెళ్ళిపోయినారు అంటాను. ఆడు పెద్దోడు కాదు కదా, ఆడు చిన్నోడే అని. చిన్నప్పుడు పోయినప్పుడు ఎట్లుండే? అంతవరకు పెంచినప్పుడు అదంతా ఎందుకు పోయిండు ఆయన? చెప్పి పోయిండా? చెప్పట్లేదు దానికి ఏదో చెప్తారు. పెళ్లి చేసుకున్నాడు కదా ఇడ్మా రాజేని, తెలుసా అమ్మకి? తెలుసు తెలుసా? తెలుసు. చెప్పాడా? చెప్పిండు, అది ఎన్నో సార్లు వచ్చిందిగా. వాడు ఇక్కడ వచ్చేటోడు కాడు ఎడమయ్య. అది నిమరాజ్ అని పుత్తింది కదా, పుజ్మత్తింది కదా కెల్లా దాని పుత్తాను. ఎక్కడో పెళ్ళి అయింది నాకు తెలియదు కానీ అదంటే ఊకే వస్తూనే ఉండేది రాజే వచ్చేది. అది కేంపు నుంచి అది కూడా విడిచిపెట్టింది. అది కేంపు రాక ముంగలే ముందు అంటే అది అదే వచ్చేది ఇక్కడ మాట్లాడిపోయటానికి. కానీ వీడంటే ఒక్కసారే వచ్చిండు, ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిండు. అది కూడా ఒక 15 నిమిషాలేమో. ఇప్పుడు పొద్దున వచ్చి మా దాకా ఉండలే. ఎప్పుడు వచ్చిండు అడగండి. అది ఎన్ని సంవత్సరాలు? బెస్ట్ వర్షాలకి వాస్ మంచి ఇడమల్ వాస్ మొత్తంలో ఉంది కదా, ఆస్కి అగతించో అదే సంగ వాస్ ఒక్కసారి ఇంట్లో వచ్చిండు. దానికి గుర్తు లేదు ఎన్ని సంవత్సరాలని. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? అక్కడ ఇల్లు ఉంది కదా. చిన్న కొడుకు కూతురు ఇక్కడ ఉన్నారు, ఈ పెద్దోడేమో అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇటు ఒక 2 రోజులు ఉంటది, అటు 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తిన్నా అంతే, అక్కడ తిన్నా అంతే. ఏమంటే చిన్న పిల్లగాడు ఇటు ఉన్నాడుగా. ఎంత వయసు ఉంటుంది అమ్మకి? ఎంత ఉంటుందా దానికి తెలియదు. ఇక్కడ ఉండేటోళ్ళకి ఎవరికైనా నాకైనా తెలియనట్టే. ఎవడు ఎప్పుడైనా డబ్బులు పంపించిందా? ఇదే ఇంజే బెస్ట్ కై కొట్టో ఎడమ దాదాలు పైసా బాత 10-20 రూపాయల కిలో వచ్చేసి మత్తారా గిసిడి బాత అంటే తమ్ము గిసిడి పిల్లలు వచ్చేసి మత్తారు. అదే తువ్వాలకి బాత ఏగో సీరే ఇలాంటిది లుంగి ఒక్కటే పంపించిండు. అలా లుంగి ఒక్కడే చుట్టూ లుంగి పంపించిండు. దాని తర్వాత ఒక 20, 30, 50, 60, 100 దాకా కూడా ఇవ్వట్లేదు నాకు. ఎందుకు నేను చెప్తాను అబద్ధము అని చెప్తాను. ఇడ్మా పార్టీలో పోయినప్పటికీ వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ నాన్న ఉన్నాడు. పార్టీలో పోయినప్పుడు ఉన్నాడు, బతుకున్నాడు. ఎట్లా చనిపోయింది? పెద్ద మనిషి అడగండి. బేలాస్ డోల్తారే జగత్కి నిమ్మకెళ్ళాలి మా మామనుకు ఎడమలోడు బాబు అనుకో.
Kise dinati paraptam batin isar Kais kisam. sumarten pe na mattori bedukka tendo. దానికి ఒక 7-8 రోజులు ఈ ఇక్కడ ఉంటారు కదా దేవరలు లెక్కేటోళ్ళు, దాంట్లో 7-8 రోజులు కష్టపడి తిప్పలు పడి చూసారు. ఓకే. దాని మీద అది పైనుంచి లాగేది ఉంటదిగా పైన 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 అది వచ్చి చనిపోయారట. ఓకే. దాని గురించి ఎక్కువ తిప్పలు పడి చూస్తే కూడా కాలేదు, అది జబ్బు ఆగట్లేదు. ఇప్పుడు మీ కొడుకు మంచి పని చేసిండు, ఈ జల్ జంగల్ జమీన్ కోసం ఆయన ప్రాణాలు ఇచ్చిండు అని అనుకుంటున్నావా? ಇಲ್ಲೇವು ಇದು ಜಂಗಲ್ ಮೈದೆ ಭೂಮಿ ಮೈದೆ ಇದಿನ್ ಮೈದೆ ಬೇರೆ ಲಡೆ ಮಾಸೋರೆ ಜೀವ ಇತ್ತೋರೆ ಕೆಲ್ಲ ನಿಮ್ಮ ಜೀವ ಇತ್ತವ್ರು ಬೈಬಲ್ಕಿ ತುಂಬ ಮೈನ್ ಜೋಡಿ ಹಸುಟ್ ಬೆಳ್ಳಾಡಿ ಹಸುಟ್ ಮೈನ್ జోడి ఏమంటుంది ఇది ఏమంటే ప్రాణాలు ఇచ్చారు కానీ వీళ్ళకంతా గుర్తు లేదు కదా నాన్న. ఏమంటే వీళ్ళు వేరే వేరే ఉంటారు కదా, ఈ పక్కోళ్ళకి అంతా లేదు. మన చదివిన వాళ్ళకి తెలుగులకి అయినా హిందువులకి అయినా వాళ్ళకి మాట్లాడటానికి మంచిగా ఆహ్వానం ఉంటుంది, వీళ్ళకి అంత ఉండదు. ఇక్కడే భూమిలో పని చేసి తిందామని పోయేటప్పుడు కూడా నేను చెప్పినా కానీ విన్నట్లేడు అన్నట్టు అంత. ఇప్పుడు ఇడ్మా మంచి పని చేసిండు అని అనుకుంటున్నావా? ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರ್ ಎಂಜೋ ಆಲಸ ಮಂತಿನಲೆ ಈ ಜೀವ ಇತ್ತೋರ್ ಮತ್ತೆ ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿ ಜೀವ ಕಿತ್ತೋರ್ ಎಂಜೋ ಆಲಸ ಮಂತಿನ ಬೆಲೆ ನಾನು ಗೋಣಿ ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರ್ ಎಂಜೋ ನಮ್ಮರ್ಗಿ ಜೀವ ಕಿತ್ತೋರ್ ಕಾಸ್ಟ್ ಅಲಯ್ಯೋ और जीव अतके वेंडे देशम त जनता भारत त जनता वेरू ई बोक तो रायोर बो मनालीग बेसु बिडी और माने वेंड दोलतक वेंडे ಈಗ ಬೇನೋರ್ ವಾವರ್ ಹೈದರಾಬಾದ್ ಬೇಮಿಂದೆಯೋ తెలంగాణ जो केस केता मंतोर मुनि गुला खैली माजी अंद्रा इंजो केतनोर वेरू हैदराबाद 332 ओन जीव लोपते और पार्टी तक बेचोर काम कित्तोरो बेले ताकि कित्तोर भारत पुलिस प्रधानमंत्री गृह मंत्री अमित शाह ఈ లెక్కతోడు నరేంద్ర మోదీ లెక్కతోడు వేడంతా ಈಗ ವಾಸ ಮಂಜು ಇಡಮನ್ಗೆ ಅವಕ್ಕೇನೆ ಇದು ಪಾಟಿಂದನದ ಮಾಯಿತ ಈ ಲಡಾಯಿಂದನದ ಕಮ್ಮಾತ ಈಗ ತದ ಸಂಪತ್ತಿ ದೊರಕಿತ ಈಗ ತದ ಮೆಟ್ಟ ಜಂಗಲ್ ಜಮೀನ್ ದೊರಕಿತಿನ ಜೊಕೆತನ ದೊಡಿ ಇಡಮಲ್ ತಯಾರಾಸ ಮಂಜಿ ಈ ಜಂತನ ಮುನ್ನೆ ನೆತ್ತೂರು ಇತ್ತೋರು ತಾನಿಗೆ ನಾಲಿಕೆತನದು ನಾ ಮರ್ರ ಹತ್ಕೆ ವೆಂಡೆ ಬಾತಯ್ಯೋ ನನ್ನ ಮೆಂತೆನ್ ಅವರು ನೆಂಡ್ ಕೆತ್ತೋರು ಬಸ್ತರ್ ತದ ಜಂಗಲ್ ತಗ ನನ್ನ డోలోన్ బస్తర్ జంగల్ తగ నా జీవ మిందే తెలుగులో చెప్పండి. ఏమంటే బస్తర్ అడవిలో నా పరిణామం ఉంది, నేను సావను, నేను మౌత్ नहीं हुआ, मैं मौत अभी नहीं हुआ, मैं मौत नहीं हुआ, बस्तर का जंगल में मेरा जिंदा है करके वो बताया. ఓకే. तो इनको उतना पता नहीं है सर అదే बात करने के लिए. ఇప్పుడు కొడుకు లేడు కదా, పోషణ ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది? కొడుకులు ఉన్నారు, ఇంకిద్దరు ఉన్నారు. ఉన్నారు. ఎంతమంది పిల్లలు మొత్తం మీ సంతానం ఎంత? ఎంతమంది అడగండి పిల్లలు. ఎవరికి ఈమెకి ఆమెకి ఎంతమంది? ఆమె చెప్పమను, ఆమె చెప్పమను. ನಿಮ್ಮ ಇಂಜೆ ಬಂದನೋಡು ಬೆಸುಡ್ ಮಿಂದೆ ನೀಕಿನ್ ಮರ್ಕು ಮಯಸ್ ಮರ್ಪೈ ಬೆರ್ರನೆಲ್ಲ ಅದೇ ನಿನ್ ಕತಂ ಓರೆ ಬೆರ್ರೋರೆ ಮೀತೆ ಮಯಸ್ ಮಯಸ್ ಮರ್ಪೈ ಮುಳ್ದೆ ಮುಳು ತೊಡೆ ಗೋಪಾಯ ಓಡಲ್ ತರ್ಕಲ ತೊಡ್ಪೈ ಮುಳ್ಳೈ ಮಯಸ್ಕಿ ನಾಲು ನಿಂತೆ ಮಯಸ್ಕು ಮಯಸ್ಕಿಲ್ಲ ಅಂಜೋ ಕೆಲವೊಂದು ನಾಲು ಮಯಸ್ಕು ನಿಂತೆ ಮರ ಬೆರ್ರೋರೆ ನಿಂತೆ. ఏమంటుంది? ఇప్పుడు ఆడబిడ్డలో 4 ఉన్నారు, కొడుకు అంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అంటున్నా. For more videos like this, subscribe Big TV channel.